మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా పవర్ఫుల్ టెంపుల్స్లో ఒకటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. ఈ టెంపుల్ గురించి చాలామందికి ఒక నమ్మకం ఉంది. ఇక్కడ వినాయకుని ముందు అబద్ధం చెప్పడం అంటే వెంటనే పనిష్మెంట్ వస్తుంది అని నమ్మకం. మరి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా ప్రారంభమయ్యింది, కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది, మరి ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇప్పుడు టెంపుల్ గురించి తెలుసుకుందాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. చిత్తూరు సిటీ నుండి 11 కిలోమీటర్స్, తిరుపతి నుండి 70 కిలోమీటర్స్. ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తారు. పూర్వకాలంలో ఆ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 3 రైతులు జీవించేవారు. వారికి ఒక బావి ఉండేది. ఆ బావి నుండి నీటిని తీసుకుని తమ పొలాలకు పంటలు పండించేవారు. ఒకరోజు ఆ బావిలో నీరు తగ్గిపోయింది. అప్పుడు ఆ 3 రైతులు బావిని మరింత లోతుగా తవ్వాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఒక రైతు బావిలోకి దిగి భూమిని తవ్వడం ప్రారంభించాడు. తవ్వుతుండగా అకస్మాత్తుగా ఒక రాయి వంటి వస్తువుకు ఆయన పనిముట్టు తగిలింది. అప్పుడే ఆ రాయి నుండి రక్తం బయటకు రావడం ప్రారంభమైంది అని చెబుతారు. ఆ విషయం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయి అందరూ అక్కడికి చేరుకున్నారు. తరువాత వారు గమనించినప్పుడు అది రాయి కాదు, అది స్వయంభూ వినాయక స్వామి విగ్రహం అని తెలిసింది. ఆ తరువాత గ్రామస్థులు ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అలా కాలక్రమేణా ఆ స్థలం ప్రసిద్ధి చెందిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంగా మారింది.